హాయ్! హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. విష్ ఎ వెరీ హ్యాపీ గార్డెనింగ్. ఈరోజు ఈ వీడియోలో మొత్తం ఏ టు జెడ్ క్లియర్ ఇన్ఫర్మేషన్. నవంబర్ 14థ్ ప్లాంటేషన్ చేస్తే అప్ టు ఎగ్జాక్ట్‌లీ 60 డేస్ కల్లా ఫుల్ ఆఫ్ ఫ్లవరింగ్‌తో 1 ఇంచ్ సాప్లింగ్ అయినా కూడా ఎంత ఫ్లవరింగ్ వచ్చిందని క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్. కొన్ని నెగెటివ్ కామెంట్స్ కూడా ఈరోజు కంప్లీట్‌గా ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఇప్పటివరకు ఆన్సర్ చేయలేదు. సో, ఈరోజు ఆన్సర్ చేసేద్దాం వాళ్ళందరికి కూడా. ఇంకా వచ్చేసి ఏమేం ఫెర్టిలైజర్స్ ఇచ్చాను, 2 మంత్స్‌లో ఫుల్ ఆఫ్ ఫ్లవరింగ్ ఇంత మంచి కలర్స్ రావడానికి, షార్ట్ లెంగ్త్‌లో ఉన్నా కూడా అని ఇన్ఫర్మేషన్ అంతా కూడా క్లియర్‌గా చూసేద్దాం. ఇంకా వచ్చేసి మీకు 3 వేరియేషన్‌లో చూపిస్తాను. అంటే పార్ట్స్‌లో ప్లాంటేషన్ చేశాను. అవి కొరియర్ రీబ్యాక్ వచ్చిన వాళ్ళవి ఒక 1 వీక్ తర్వాత వచ్చినా కూడా ఆ సాప్లింగ్స్ అనేవి ఎక్కడ డ్యామేజ్ అవ్వకుండా ఇక్కడ చూస్తున్నారు గదా! ఇవన్నమాట అవి. కొరియర్ రీబ్యాక్ వచ్చింది రమేష్ సార్ అని. రమేష్ సార్ హైదరాబాద్. అవి కుండీలో ఒకటే కుండీలో పెట్టేసామనమాట అన్ని కలర్స్. సో, ఇంకా వచ్చేసి ఈ రిమైనింగు కొన్ని ఒక రోజా అమ్మ రిమైనింగ్ తనది ఇలా వచ్చేసింది అనమాట. ఈ చిన్న రెడ్ కలర్ టబ్‌లో పెట్టేసున్నాము. సో, మన దగ్గర మీకన్నీ పంపించిన తర్వాత ట్రేస్‌లో అక్కడక్కడ కొన్ని కలర్స్ మిగిలిపోయినవన్నీ కూడా ఒక పార్సెల్ రీబ్యాక్ వచ్చింది. అలా కొంచెం ఇనాక్టివ్‌గా ఉన్నవి ఆ సాప్లింగ్స్ అన్నిటిని ఈ 3 పార్ట్స్‌లో ఇంటి గుమ్మం ముందు ఇలా నాటేసామనమాట. సో, ఇవన్నీ డేట్స్ మెన్షన్ చేశాము. ఈ సాప్లింగ్స్ అన్నీ కూడా కింద ఓపెన్ వైడ్ నాటేసామనమాట. ఇక్కడ చూపిస్తున్నాం గదా! స్క్రీన్ షాట్‌లో. ఈ సాప్లింగ్స్ అన్నిటిని కూడా ట్రేకొచ్చి ఒక్కొక్క కలరు ఉన్న కలర్‌ని లాస్ట్‌లో ఇలా తీసి పెట్టేసి కింద ఓపెన్ వైడ్ నాటేసాం. ఎందుకంటే మదర్ ప్లాంట్‌ని గ్రో చేయడానికి అనేసేసి అలా కింద చూసారు గదా! ఓపెన్ వైడ్ కింద మా మందార మొక్కలు అవన్నీ ఉంటాయన్నమాట. గన్నేరు, మందారాలు కొన్ని ఇండోర్స్ అలా ఉంటాయి. సో, కొంచెం నేలలో ఇలా నాటేసామనమాట. అది నవంబర్ 14థ్ రోజు. ఇవన్నీ కూడా కుండీలో సింగిల్ కుండీలో కానివ్వండి, ఓపెన్ వైడ్ ఇవి నవంబర్ 14థ్‌కి. సో, మళ్ళీ జనవరి అప్పుడప్పుడు అప్డేట్ చూసుకుంటూ ఉన్నాను నేను. వీడియోస్ కూడా షూట్ చేస్తూ ఉన్నాను. సింపుల్‌గా ఈరోజైతే బ్రీఫ్‌గా చూపిస్తున్నాను. ఈ మందారాలు ఇలా ఉంటాయన్నమాట మావి కింద ఓపెన్ వైడ్. ఇది చూసారు కదా! ఇదిగో రమేష్ సార్ అనమాట. ఈ పార్సిల్స్ అన్నీ కూడా మాకు రిటర్న్ వచ్చేసింది 1 వీక్ తర్వాత. సాప్లింగ్స్ అనేవి అలాగే ఉన్నాయి. ఫ్రెష్‌గా ఉన్నాయి హైదరాబాద్. మరి అడ్రస్ ఏదో పొరపాటు వల్ల వాళ్ళు మాకు రీబ్యాక్ చేసేసారు కొరియర్ వాళ్ళు. సో, దాన్ని తీసిన తర్వాత కొన్ని లీవ్స్ అయితే రెడ్ కలర్‌లో ఉన్నాయి బయటకి తీసిన తర్వాత. అంతేగాని ఎక్కడ సాప్లింగ్ అనేది డ్యామేజ్ అవ్వలేదు. సో, అదనమాట విషయం. ఇవన్నిటిని ఇక్కడ నవంబర్ 14థ్ రోజు కింద ఓపెన్ వైడ్ ఇంకా ఈ కుండీలో రిటర్న్ వచ్చేసినయన్నీ ఒకటే రోజు ప్లాంటేషన్ చేసినాం. ఇది వచ్చేసి జనవరి 9థ్ రోజు ఈ కుండీలో ఇలా అనమాట. ఫుల్ ఆఫ్ బడ్స్‌తో వచ్చేసాయి. కొన్ని అన్ని కలర్స్ మోస్ట్‌లీ ఇంకా 4-5 అయితే ఇక్కడ చిన్నగా ఉన్నాయి. కొంచెం ఎండ తగలట్లేదు. అందువల్ల అవి అలాగే ఉండిపోయాయన్నమాట. సో, అదన్నమాట విషయం. చూసారు కదా! చిన్న సాప్లింగ్ అయినా, పెద్ద సాప్లింగ్ అయినా సరే మనము గ్రో చేసుకొని జాగ్రత్తగా ఫర్టిలైజరు, పెస్టిసైడ్ ఈ 2 చూసుకుంటే 1 ఇంచ్ కాదు హాఫ్ ఇంచ్ అయినా కూడా బడ్స్ వచ్చేస్తాయన్నమాట. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకైతే చూస్తూ ఉండండి. మీకు క్లియర్‌గా అర్థమైపోతుంది. సో, చాలామంది నెగెటివ్ కామెంట్స్ ఏంటి అంటే నేను న ప్రతి ఒక్క నెగెటివ్ కామెంట్ నేను స్క్రీన్‌షాట్ పెట్టేసుకుంటాను. ఎందుకు అంటే ఆహ్, వాళ్ళ నెగెటివ్ దాంట్లో మనం ఏం పాజిటివ్ చెప్తున్నామో, వాళ్ళు ఎందుకు నెగెటివ్ వస్తుందనేది నేను రెక్టిఫై చేసుకుంటాననమాట ఫర్దర్ వీడియోస్‌లో. సో, ఏదైనా కాంప్లికేటెడ్‌గా ఉంది అనిపించినప్పుడు నేను అక్కడే ఆన్సర్ చేస్తాను. లేదంటే త్రూ వాట్సాప్‌లో వాళ్ళు కాంటాక్ట్ అయినప్పుడు వాట్సాప్‌లో కూడా చెప్తాను. నా సైడ్ నుంచి నేనెప్పుడు కూడా వాళ్ళు ఎదుటివారు నెగెటివ్‌గా రియాక్ట్ అయ్యారు అనేసి నేనెప్పుడు ఆహ్, యాజ్ ఇట్ ఈస్‌గా నేను వాళ్ళు మాట్లాడినట్టు ఎప్పుడు మాట్లాడను. ఎందుకు అంటే పబ్లిక్ ప్లాట్‌ఫామ్‌లో ఉన్నాం కాబట్టి ఆహ్, అనేస్తారు. ఏముంది ఆలోచించరు ఎదుటివారు. అది పెద్దవారై ఉండొచ్చు, చిన్నవారై ఉండొచ్చు వాటెవర్. కొంచెం పేషెన్సీ సేమ్ లైక్ మీలాగే నేను కూడా తొందరపడిపోతే ఆహ్, ఆహ్, అంటే మాటకు మాట పెరిగిపోతూ ఉంటుంది తప్ప అక్కడ ఏం లేదు అనమాట. సో, చిన్న క్లారిఫికేషన్ ఇద్దాము అనుకున్నా. కంటిన్యూషన్ ఒక అమ్మ బహుశా నాకంటే పెద్దవారే అయ్యుండొచ్చు. ఆహ్, సాప్లింగ్ చిన్నగా పంపిస్తున్నారు. చాలా చిన్నగా వస్తున్నాయి. సర్వైవ్ అవ్వట్లేదు. అట్లా అని చెప్తున్నారు. 1 ఇంచ్ అయినా కూడా, హాఫ్ ఇంచ్ అయినా కూడా క్లియర్‌గా చూడండి. నేను పర్టిక్యులర్‌గా ఫింగర్ మెన్షన్ చేస్తున్నాను అక్కడ. ఈ రెడ్ కలర్ టబ్‌లో చూసారు గదా! అసలు ఆ ప్లాంట్ సాప్లింగ్ సైజ్ చూడండి. అసలు ఎంత వరకు ఉన్నది ఏంటి అని మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. మనకు
నేను కూడా ఇంకా కొన్ని రివ్యూస్ కూడా కొన్ని పెట్టున్నారు. కలర్స్ ఇలా వచ్చాయి సో అండ్ సో అని. అన్ని రివ్యూస్ కూడా ఒక్కసారి పెడతాను. ఇక్కడ చూడండి ఈ చిన్న టబ్‌లో యాక్చువల్‌గా ఇది మనకి రీబ్యాక్ వచ్చినది అనమాట. అన్నీ కలిపి ఒక దాంట్లో కొన్ని కలర్స్ 10 కలర్స్ వాళ్ళది ఇక్కడ పెట్టేసాను. సో, లైక్ అదనమాట. ఇంత హాఫ్ ఇంచ్ సాప్లింగ్ అయినా కూడా బడ్స్ ఫార్మ్ అయిపోయి వచ్చేసింది. నేను ఎలాంటి ఫర్టిలైజర్ ఈ ఇంటి ముందు పెట్టిన పార్ట్స్‌కైతే ఎస్పెషల్లీ ఏమీ ఇవ్వలేదు. ఈ ఇయర్ మాత్రం అంత కేర్‌గా కూడా చూసుకోలేదు. టెర్రస్ పైన ఉన్న వాటినని కూడా నేను చెప్తాను. ఎందుకంటే అన్నీ మస్టర్డ్ కేక్ అవన్నీ ఉన్నాయి. కానీ నాకు హస్బెండ్ సర్జరీస్ అటు ఇటు పిల్లల్ని చూసుకోవడం నేనంత కేర్ చేయలేకపోయాను ఈ ఇయరు. సో, ఎస్పెషల్లీ ఉన్న కొన్ని వాటినైనా సరే కేర్‌గా చూద్దామనేసి నవంబర్ 14థ్ రోజు ప్లాంటేషన్ చేసి ఇలా స్టేజ్ బై స్టేజ్ మీకు చూపిస్తే ఒక ఐడియా ఉంటుంది కదా అనేసి ఇలా చేశాననమాట. ఇంటి ముందు గుమ్మం ముందు అంటే పెద్దగా ఫెర్టిలైజర్స్ ఏమి ఇవ్వలేదు అండి. ఎందుకంటే సాయిల్ మిక్స్ చేసేటప్పుడు శాండు, సాయిల్ కొద్దిగా వేపపిండి అవే ఇచ్చాను. కొంచెం గ్రో అయిన తర్వాత ఫ్రీక్వెంట్‌గాని ఆహ్ కిచెన్ కంపోస్టు, వర్మి కంపోస్టే ఇచ్చాను. మస్టర్డ్ కేక్ కూడా తెప్పించాను కానీ అసలు ఇంతవరకు ఓపెనే చేయలేదు టు బీ ఫ్రాంక్ అనమాట. ఆహ్, అదనమాట విషయం. రైస్ వాటరు, పప్పు కడిగిన వాటరు ఈ వాటరే ఫ్రీక్వెంట్‌గా డే బై డే ఇస్తాను. ప్రతిరోజు ఇవ్వను. ఆ డ్రై అయిపోయింది సాయిల్ అనుకున్నప్పుడు ఇస్తాను. ఎండ కూడా అంత 6 అవర్స్ ఎక్కువ ఎండ తగలదు. 12:00 వరకే ఉంటుంది. ఆ తర్వాత ముందుకెళ్ళిపోతుంది అనమాట. బాల్కనీ ఇంటి ముందు తూర్పు ఫేసింగే. సో, అదనమాట విషయం. నెగెటివ్ కామెంట్స్ ఎప్పుడైనా సరే ఆహ్ మనకొచ్చే సాప్లింగ్ కట్‌గా ఉందా? సేమ్ కలర్ వచ్చింది చాలామంది అంటున్నారు. సో, నర్సరీస్ వాళ్ళ మీద డిపెండ్ అయినప్పుడు 12/60 కలర్స్ వాళ్ళవి పాపం నాకు కూడా తెలియదు లిటరల్లీ అలా పంపిస్తారు అని. 4 కలర్స్ వచ్చాయండి. అన్ని రిపీటెడ్‌గా అన్నారు. ఎక్స్‌ట్రీమ్‌లీ సారీ అండి. ఎందుకు అంటే ఆహ్ బిజినెస్ పర్పస్ ఉండాలి. కానీ మళ్ళీ ఇంతలా చేస్తారని నేనైతే ఎక్స్‌పెక్ట్ చేయలేదు వాళ్ళు. చాలామంది చెప్పారు. పాపం నెగెటివ్‌గా ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు. వాళ్ళొచ్చిన వాళ్ళందరివి హార్డ్‌లీ మనకి చాలా మందికి పంపించున్నాము. కాకపోతే ఆ ఉన్న 4-5 కలర్స్ అన్నా కూడా చాలా హెల్తీగా, చాలా ఫ్రెష్‌గా ఫ్లవరింగ్ అనేది చాలా బావుండింది అని చెప్పారు. లైక్ అదనమాట విషయం. ఇంకా నర్సరీస్ మీద డిపెండ్ అవ్వడం అనేది ఎక్కడ లేదు. అంటే మనకు తెలియకుండా నర్సరీస్ లైక్ 80 కలర్స్ కూడా సేమ్ రిపీటెడ్‌గా అలాగే జరిగింది. 12/60 కూడా అలా జరిగింది. అందుకనే ఈ హోసూర్ నుంచి ఏదైతే బెంగుళూరు నుంచి ఒక పర్సన్‌ని పంపించి అందుకనే అక్కడున్న కలర్స్ అన్నీ చూసి వాళ్ళు ఎక్స్‌పోర్ట్ ప్రాసెస్ కాబట్టి అక్కడ ఒక పక్క కల్టివేషన్ జరుగుతూ ఉంటుంది. ఒక పక్క సాప్లింగ్స్ పెడుతూ ఉంటారు. 360 డేస్. అక్కడికి వెళ్లి కలర్స్ అన్నీ చూసుకొని పీకి పంపిస్తే మళ్ళా ఎలా పంపిస్తారో బాక్సెస్‌లో మళ్ళీ ఏమన్నా మనల్ని రిపీటెడ్ కలర్స్ వస్తాయా? మోసం చేసేస్తున్నామా? అట్లా ఎందుకు చెప్పండి. ఎవరికైనా మీరు నాకు మనీ పే చేస్తున్నా నేను మీకు పంపిస్తున్నాను కదా! సో, ట్రస్ట్ అనేది ఉండాలి మీకు నాకు మధ్యలో. సో, అందుకని మాకు ఈరోజు ఈ విషయం షేర్ చేసుకోవాలి అనిపించింది. బయట నర్సరీస్ మీద డిపెండ్ అయ్యి వాళ్ళకి అడ్రస్ షేర్ చేసి వాళ్ళు పంపించండి అంటే సో, లైక్ ఇలాగే జరిగిపోతూ ఉంది. సో, ఇంకోసారి రిపీట్ కాకుండా నెక్స్ట్ జూన్‌కి ఏం చేస్తున్నాము అంటే సేమ్ మనం అక్టోబర్ నుంచి నవంబర్, డిసెంబర్ వరకు ఎలా అయితే పంపించామో ఒక పర్సన్ పంపించి ట్రేస్‌లో పెట్టి జాగ్రత్తగా ట్రాన్స్‌పోర్టేషన్ ఎక్కువైనా కూడా అలా తెచ్చుకుంటే మనకు కలర్స్ అనేవి గ్యారంటీ ఉంటుంది. చూసారు కదా ఇక్కడ కింద పైన ట్రేస్‌లోవి గ్రీన్ 2 షేడ్స్ వచ్చేసాయి. అన్ని కలర్స్ వచ్చేసాయి. మోస్ట్‌లీ 20 కలర్స్ ఎక్కడ తగ్గలేదు. టు బీ హానెస్ట్‌గా చెప్తున్నాను. ఎందుకంటే నేను కూడా ఒకసారి చూడాలి మనము పంపిస్తున్నాం కాదు. మనం కూడా ఒకసారి చూస్తే బావుంటుంది కదా అన్నట్టు లక్కీగా కొంచెం ఇట్లా రిటర్న్ రావడం, అవే నాటేయడం, పైనవి కొన్ని ట్రేస్‌లో మిగిలిపోయినవి అలా నాటేయడం వల్ల అన్ని కలర్స్ మోస్ట్‌లీ గ్యాదర్ అయిపోయాయి. 20 కలర్స్ గ్రీన్ 2 షేడ్స్. నెక్స్ట్ వీడియోలో ఏం చేస్తున్నాను అంటే ఇవి మొత్తం ఫుల్ ఆఫ్ ఫ్లవరింగ్ వచ్చింది. స్టిల్ ఈరోజు అంటే 27థ్ ఐ థింక్ ఫుల్ ఆఫ్ ఫ్లవరింగ్ వచ్చింది. నెక్స్ట్ వీడియోలో తప్పకుండా షేర్ చేస్తాను. గ్రీన్ 2 షేడ్స్ చక్కగా వచ్చేసింది. 3-4 షేడ్స్ అన్నాం కదా! చక్కగా పంపిస్తున్నారు. సో, నెక్స్ట్ కూడా ఈ దాలియా కానీ, అడీనియం కానీ ఇవన్నీ కూడా ప్లాన్ చేస్తున్నాము నెక్స్ట్ జూన్‌కి. గ్రీనీ లీవ్ సీడ్స్ కానివ్వండి, వెజిటబుల్ సీడ్స్ కానివ్వండి, 25 కలర్స్ ఆఫ్ మాస్ రోజెస్ హార్డ్‌లీ ఒక 50 కలర్స్ వస్తున్నాయి. ఎక్కడ కూడా ఎవరు ఇబ్బంది పడకుండా సో, పంపించడానికి ట్రై చేస్తున్నాము. సో, నెగెటివ్ కామెంట్స్ ఎప్పుడు కూడా ఒక అమ్మకి రిపీటెడ్‌గా ఉంటుంది. నేను ఆల్రెడీ ఒక కామెంట్ కూడా పెట్టున్నాను. మీకోసమే ఒక వీడియో చేస్తున్నాను అని. మనకి పంపించే సాప్లింగ్ ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. హెల్తీగా ఉంది అంటే ఆటోమేటిక్‌గా బ్రతికేస్తుంది. అంటే హెల్తీగా ఉన్న మొక్కను తీసుకొచ్చుకొని బ్రతికించేయడం చాలా ఈజీ. కానీ కొంచెం ఇబ్బందికరంగా ఉన్నదాన్ని జాగ్రత్తగా సేవ్ చేసుకొని దానికి పువ్వులు పూయించడం గానీ, కాయలు కాయించడం గానీ చేస్తే ఆ హ్యాపీనెస్సే వేరనమాట. మనం కష్టపడకుండా ఏది వస్తుంది చెప్పండి. కొంచెం అంతే మనకిష్టమైందని కష్టపడిన డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.